లాస్ అవ్వాలని అవుతూ ఉంటారు. అలా దయచేసి చేయకండి. హెల్త్కి చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎప్పుడైనా హెల్తీగా నిదానంగా వెయిట్ లాస్ అయితేనే అది హెల్తీగా అయినట్టు. తొందరగా అయితే మీరు అలాగే వదిలేస్తే తొందరగా వెయిట్ గెయిన్ అవుతారు. అలాగే హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి. కావాలంటే ఎవరైనా అలా తొందరగా వెయిట్ లాస్ అయిన వాళ్ళని ఒకసారి కనుక్కోండి. ఎప్పుడైనా కానీ మనం స్లోగా వెయిట్ లాస్ అవ్వాలి, హెల్తీగా అవ్వాలి. అప్పుడే మన ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఆడవాళ్ళం కదా, చాలా వరకు మన హెల్త్ గురించి మనం కేర్ తీసుకోవాలి. ఎందుకంటే మనం బాగుంటేనే మన ఇంట్లో వాళ్ళు కూడా బాగుంటారనమాట. సో నేనైతే ఇప్పుడు జిమ్కి వెళ్తున్నాను అండ్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్లో ఉన్నాను. మనం తినే ఫుడ్ని బట్టి మనం కంట్రోల్ చేసుకుంటూ వెయిట్ లాస్ అవ్వచ్చండి. నేను ఎందుకు జిమ్కి జాయిన్ అయ్యానంటే అంటే వెయిట్ లాస్తో పాటు ఫిట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. వెయిట్ లాస్ అయితే ఏముంటుందండి, కాకపోతే అంతే ఫిట్ ఉండాలి. మనం ఆడవాళ్ళం కదా, సో మగవాళ్ళకంటే మనకి మజిల్స్ చాలా వీక్గా ఉంటుంది. అలాగే వాళ్ళైతే ఒక 3 months వర్కౌట్ చేస్తే మజిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. కాకపోతే మనకి మాక్సిమం 6 months కావాలి. ఎందుకంటే మనకి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్, అలాగే మనం పిల్లలు పుట్టాక మజిల్స్ చాలా వీక్ అవ్వడం ఇలా అంతా ఉంటుంది. కాబట్టి మనకి ఒక మాక్సిమం ఒక 6 months కావాలి ఫిట్నెస్ కోసం.